హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే 1 ఇయర్ ప్లస్ బేబీస్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే చూపించబోతున్నాను. రెసిపీస్ చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అయితే నేను ఇక్కడ ఒక ఫుల్ బనానా అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇది మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి, లేదు అంటే మిక్సీలో వేసేసుకోండి. ఇది బనానా పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట పిల్లలకి. సో నేను ఇది రాగి పిండితో చేస్తున్నాను. చాలా హెల్దీ, వాళ్ళకి ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కళ్ళు అడిగే డౌట్ ఏంటంటే, అక్క రాగులు రోజు పెట్టొచ్చా, మనకి మిల్లెట్స్తో చేసినవి రోజు పెట్టొచ్చా అని అడుగుతున్నారు. రోజు ఒకే ఐటెం పెట్టినా వాళ్ళకి బోరే. అలా పెట్టకూడదు కూడా పిల్లలకి. ఎందుకు అంటే అన్ని న్యూట్రియంట్స్ వాళ్ళకి వెళ్ళాలి కదా. సో మీరు రోజు అదే ఫుడ్ పెడుతుంటే వాళ్ళకి యూజ్ ఏముంటుంది చెప్పండి. సో అందుకని చెప్పి రోజుకు ఒక వెరైటీ చెప్పండి, వెరైటీ చొప్పున పెట్టండి. సో ఫస్ట్ ఈరోజు ఏదన్నా ప్యాన్ కేక్స్ చేశారనుకోండి, రేపు రాగి జావ చేయండి. సరే ఈరోజు రోజు మార్చి రోజు మిల్లెట్స్ పెట్టుకోండి. పిల్లలకు కూడా కొంచెం డైజెషన్కి గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో అదనమాట నేను చెప్పేది. ఇంకా బనానా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఒక ఫుల్ ఎగ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ప్యాన్ కేక్స్లో పిల్లలకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఆ ఎగ్ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాను, అలాగే ఒక 2 స్పూన్లు దాకా రాగి పిండి వేసాను. ఇది స్ప్రౌటెడ్ రాగి పిండి, మీరు బయట అయినా కొనుక్కోవచ్చు, లేదు అంటే మనకి ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, స్ప్రౌటెడ్ రాగి పిండి. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లోకి కొంచెం బనానా స్వీట్నెస్ సరిపోతుందో లేదో అని చెప్పేసి ఒక 1/2 స్పూన్ దాకా బ్రౌన్ షుగర్ వేసాను. మీ దగ్గర డ్రై డేట్స్ పౌడర్ ఉన్నా లేదంటే బెల్లం ఉన్నా అదైనా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ దాకా ఓట్స్ పౌడర్ వేసాను. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి కలవకపోతే మనకు కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని ఇంకా ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవడమే అనమాట. ఇకపోతే నేను మా బేబీకి ఏం పెడతాను మా పాపకి బ్రేక్ఫాస్ట్కి అని అంటే, ఒకరోజు ప్యాన్ కేక్స్ చేస్తాను, ఒకరోజు ఇడ్లీ చేస్తాను, ఒకరోజు దోశ వేస్తాను, లేదు అంటే ఆ దోశ పిండిలో కొంచెం రాగి పిండి వేసుకెళ్ళి పెడతాను. ఆ వీక్లో అసలు రాగి పిండి పెట్టలేదు అని అంటే అట్లీస్ట్ వీక్కి ఒక 2-3 సార్లన్నా రాగి పిండి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి పెట్టండి, ఓతప్పం పెట్టొచ్చు, కొంత పునుగులు పెట్టొచ్చు. కాకపోతే దాంట్లో కొంచెం క్యారెట్ యాడ్ చేసుకోవడం, బీట్రూట్ యాడ్ చేసుకోవడం, ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇలా పెట్టండి. రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ పెట్టొద్దు, ఓట్స్ ఇంక్లూడ్ చేయండి, వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఒకే బ్రేక్ఫాస్ట్ పెట్టినా వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, వాళ్ళకి ఫుడ్ మీద పిక్కీ ఈటర్స్ లాగా అయిపోతారు. ఇంకా రాను రాను అస్సలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. చాలామంది టిప్స్ అడుగుతున్నారనమాట. సో ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. రోజు ఒకే బ్రేక్ఫాస్ట్ మనమే తినలేము, వాళ్ళు ఎలా తింటారు? నాకు కింద కామెంట్లు ప్రతి ఒక్కళ్ళు అదే పెడుతున్నారనమాట. రోజు ఇదే పెట్టొచ్చా, రోజు రాగి జావ పెట్టొచ్చా, రోజు రాగి ఉప్మా పెట్టొచ్చా? మనమే తినలేము, వాళ్ళు ఎలా తింటారు? సో మనల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రిపేర్ చేయాలన్నమాట ఫుడ్ అయితే. పిచ్చి పిచ్చివన్నీ యాడ్ చేసేసి పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేయొద్దు. మనం ఎలా నీట్గా కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకుంటామో వాళ్ళకు కూడా అలాగే చేయండి. మారుస్తూ ఉండండి రెసిపీస్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే పెనంకి అయితే నెయ్యి రాసేసుకొని ప్యాన్ కేక్స్, చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకున్నాను. ఇది మీకు వ్యాఫిల్ మేకర్ ఉంటే వ్యాఫిల్ మేకర్లో కూడా వేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయండి. చిన్నది మినీ వ్యాఫిల్ మేకర్ ఉంటుంది, అలా కూడా ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే. నెక్స్ట్ అయితే ఇంకా నేను పెనం మీదే కాలుస్తున్నాను, నా దగ్గర లేదు వ్యాఫిల్ మిషన్. సో నేను పెనం మీదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ అయితే. వీడియో పెట్టకైతే దాదాపుగా 10 రోజులు అయిపోయింది. ఎందుకు అని అంటే మా పాపకు అస్సలు బాగుండట్లేదు ఇన్ ద సెన్స్, జ్వరం లేదు, ఫీవర్ లైక్ కోల్డ్ లేదు, కాఫ్ లేదు, లేదంటే ఇంకా స్టమక్ పెయిన్ లేదు, ఏమీ లేదు. కానీ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియట్లేదు మాకు. హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళన్నీ చెక్ చేసేసి, అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు, పాపకేం ప్రాబ్లం లేదు కదా అంటున్నారు. ఒక్కొక్క టైంలో బాగానే ఉంటుంది, ఒక్కొక్క టైంలోనేమో బాగా ఏడుస్తుంది. ఇంకే ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు. కానీ ఎక్కువ బయటికి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి అని పార్క్కి వెళ్ళి చూపిస్తుంది. నైట్ లేచి పార్క్కి వెళ్దామని చూపిస్తుంది. సో ఈ గొడవలే సరిపోయినాయి అనమాట. ఎందుకు ఏడుస్తుందో తెలియక అమ్మాయేమో ఇబ్బంది పడి, తను ఇబ్బంది పడి, ఇప్పుడైతే కొంచెం బెటర్ తను. పిల్లలకి ఏదన్నా హెల్త్ బాగలేకపోతే అస్సలు మైండ్ పని చేయట్లేదు. నాకైతే అసలు వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదు. తనకి ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు అనమాట, అస్సలు తినలేదు. మొన్న ఒక 4 days అయితే సరే అని చెప్పేసి వదిలేశాను. ఇంకా పాలు అనమాట.
ఈ వీడియో కూడా నేను 10 డేస్ బ్యాక్ ముందు షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరలేదు. అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా నా భుజం మీదే పడుకోవాలని చూస్తుందనమాట. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్ వేయొచ్చు. మనకేమో ఏ ప్రాబ్లము తెలియట్లేదు. తనేమో చెప్పలేకపోతుందనమాట. సో ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా నేనైతే పారాసిటమాల్ అది వేసుకుంటూ వచ్చాను. ఇంకా అవసరమైనప్పుడల్లా బయటికి తీసుకెళ్తూ ఉన్నాననమాట పార్క్కి. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, సెట్ అయింది. ఇంకా లంచ్ రెసిపీ అయితే ఇది సాంబార్ రైస్ అండి. నేను నార్మల్గా నాకు చేసుకుందామని స్టార్ట్ చేశాను. తర్వాత ఇన్ని వెజిటేబుల్ వేస్తున్నాం కదా, తనకు కూడా బాగుంటుంది కదా, మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. దీనికైతే క్యారెట్, టమాటో, మునక్కాయ, బెండకాయ, స్వీట్ పొటాటో, క్యాలీఫ్లవర్, కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, జనరల్గా సాంబార్కి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కదా, నేను అవన్నీ వేశాను. పొటాటో ఒక్కటి వేయలేదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడేమో కందిపప్పుతో చేయట్లేదు నేను ఇది సాంబారు, జస్ట్ రైస్ పెసరపప్పుతో వాడుతున్నాను అనమాట. పెసరపప్పు ఏంటంటే వాళ్ళకి చలవ చేస్తుంది, అలాగే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. సో ఈ సమ్మర్లో మీరు కందిపప్పు కంటే కూడా పెసరపప్పు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టండి, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ పెట్టండి ఎక్కువగా. ఇంకా చెప్పాను కదా, ఇది షేరింగ్ హౌస్ అని చెప్పేసి. నేను లంచ్ చేసే టైంలో బ్యాచిలర్స్ దోశలు వేసుకుంటున్నారనమాట పక్కన. ఇంకా నేను ఇక్కడైతే నా ప్రిపరేషన్లో నేనున్నాను. ఈ రెసిపీ చేసేటప్పుడైతే నా ఫోన్ కింద పడిపోయింది, ఫ్రిడ్జ్ వెనక పడిపోయింది అనమాట. పగిలిపోయిందేమో, అసలు చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా ఫోన్కి అయితే ఏం అవ్వలేదనమాట. సో ఇంకా నెక్స్ట్ రెసిపీ విషయానికి వస్తే కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బెండకాయ, మునక్కాడలు, ఇంకా మనం ఏం వేసుకుంటే అవండి మంచిగా అన్నీ కట్ చేసుకోవచ్చు. మీరు పొటాటో కూడా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర 2-3 వెజిటేబుల్స్ ఉన్నా వాటితో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా గుమ్మడికాయ కూడా వేసుకుంటారు కదా, నా దగ్గర అయితే గుమ్మడికాయ లేదు, స్వీట్ పొటాటో ఉందని చెప్పేసి స్వీట్ పొటాటో వేసాను అనమాట. సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది అది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా క్యారెట్, టమాటో ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే మీరు నార్మల్గా మీ ఫ్యామిలీ మొత్తానికి ఇదే తినేసేయచ్చు అనమాట. జనరల్గా సాంబార్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇంకా మా ఇద్దరికే అని చెప్పేసి, నాకు మా పాపకే అని చెప్పేసి నేను ఇంక ఇలా చేసేసాను అనమాట ఆ రోజు. ఇంకా మళ్ళీ రైస్ అదంతా సపరేట్గా ఎందుకని చెప్పేసి ఇంకా దీంట్లోనే కలిపేసేసాను. ఇంకా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకున్నాను అనమాట. చింతపండు పులుసు పోసుకొని కొంచెం ఒక 70-80% ఉడికిన తర్వాత ఆ వాటర్లో మనం ఇంకా నేనైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆ రైస్, పెసరపప్పు ఇందాక చూపించాను కదా, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మెత్తంగా అయిపోతుంది. చాలామంది పిల్లలు తినట్లేదు, మెతుకులు మెతుకులుగా ఉంటుంది అంటున్నారు కదా, ఇలాంటి కుక్కర్లో పెట్టడం కానీ ఇలా స్మాష్ చేసి పెట్టడం కానీ చేయండి, మంచిగా ఇష్టంగానే తింటారు వాళ్ళు కూడా. కొంచెం పలుకు పలుకుగా, మనం వండుకునేది కొంచెం పలుకు ఉంటుంది కదా, ఇట్లా పప్పు కుక్కర్లో వాళ్ళకి సపరేట్గా ఉండారంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది అనమాట ఈజీగా. అలాగే ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, మా పాప ఒక దగ్గర కూర్చొని తినట్లేదు అని. చాలామంది పిల్లలు అలాగే ఉంటారండి, ఒక దగ్గర కూర్చొని అసలు తినరు. ఈవెన్ మా పాప కూడా అలాగే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఎంత అలవాటు చేసినా కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళైతే ఒక్కొక్కసారి డైవర్ట్ అవుతూ ఉంటారు, పక్కకి వెళ్తూ ఉంటారు. నేనైతే ఇంకా ఆ రోజు ఏమి ఇబ్బంది పెట్టనామని జస్ట్ ఆమెను ఎత్తుకోవాలంటే ఎత్తుకొని పెడతాను, లేదంటే బయటికి తీసుకెళ్ళి పెట్టాలంటే బయటికి తీసుకెళ్ళి పెడతాను. ఇంక ఈ మధ్య అయితే లంచ్ అసలు తినట్లేదు. మధ్యాహ్నం పూట ఇంకా పార్క్కి తీసుకెళ్ళి ఏదైనా బనానా కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ ఇలా ఏదైనా ఫ్రూట్ పెడుతున్నాను అంతే. ఇంకా లంచ్ తినట్లేదు కదా అని మనకి బాధ ఉంటుంది, బట్ ఇంకేం చేయలేం కదా వాళ్ళు తినకపోతే. బట్ ఏదో ఒక ఫ్రూట్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఫ్రూట్ అన్నా పెడుతున్నాను అనమాట. సో ఇంక అంతకుమించి మనం ఏం చేయలేము, ఇంక వాళ్ళు తిన్నంత వరకు పెట్టడం. వాళ్ళు తినకపోతే నాకు కూడా చాలా బీపీ వస్తుందనమాట ఈ మధ్య. ఎందుకు వస్తుందో నాకే అర్థం కావట్లేదు. సో మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నాను. సరే పాపం ఏమన్నా బాగలేదేమో అందుకే తినట్లేదేమో, ఓకే మనకు కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటుంది కదా, అన్నమే తినాలా లేదంటే అన్నం ప్లేస్లో ఇంకేదన్నా పెట్టొచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకేదన్నా ఫ్రూట్ కానీ, మిల్క్ కానీ, లేదంటే ఏదైనా కీర్ లాగా కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి, రాగి జావ కానీ అలా చేసి ఇస్తున్నాను అనమాట. సో అన్నమే పెట్టాల్సిన పని లేదు, మనకి చిన్నప్పటి నుంచి ఇంకా అది అలవాటు అవుతుంది కదా, అన్నం తింటే తిన్నట్టు అనిపిస్తుంది మనకి. సో ఇంకా నేను ఇప్పటి నుంచి అలా అనుకోవట్లేదు అనమాట. ఏది తిన్నా ఓకే, తినడం కావాలి అది అనుకుంటున్నాను. ఇంకా వెజిటేబుల్స్ తింటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ అలాగే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఏది తింటే అది పెట్టండి పిల్లలకి. ఇదే తినాలి అదే తినాలి అని రూల్స్ అలా చేసి పెట్టుకోవద్దు. పిల్లలు ఏది ఇష్టంగా తింటే అది పెట్టండి.
ఇంకా నెక్స్ట్ అయితే ఇది రాగి ఉప్మా అనమాట. యాక్చువల్‌గా నేను ఇది ఆ రోజు డిన్నర్‌లో చేయలేదు. నేను నెక్స్ట్ ఎప్పుడో చేసి పెట్టుకున్న వీడియో అనమాట ఇది. నేను ఇది షార్ట్‌లో పెట్టినప్పుడు అందరూ అడిగారు ఈ రెసిపీ. అందుకని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేశాను. మళ్ళీ చాలామంది మార్నింగ్ రాగి పిండి పెట్టారు కదా! మళ్ళీ ఈవినింగ్ రాగి పిండే పెట్టారా అని అడుగుతారు కదా! అందుకని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ఈ డిన్నర్ రెసిపీ అయితే నేను నెక్స్ట్ డే షూట్ చేసుకుందనమాట. ఆ రోజు పెట్టింది కాదు. డేకి ఒక్కసారి పెడితే సరిపోతుంది. ఏదైనా రాగిది కానీ, ఓట్స్ కానీ ఏదైనా సరే ఒకసారి పెడితే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్లు దాకా రాగి పిండి, ఒక 2 స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది మీరైతే సపరేట్‌గా ఫ్రై చేసుకొని ఒక జార్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉప్మా అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఉప్మా అయితే. ఇంకా నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్‌లో నెయ్యి కానీ, నూనె కానీ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం అల్లం ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి వేసాననమాట. ఒక హాఫ్ సరిపోతుంది. మా పాపకు ఒక్కదానికే కాబట్టి నేను ఒక హాఫ్ టమాటో, హాఫ్ ఆనియన్ వేసాననమాట అంతే. ఇంకా ఒక పచ్చిమిర్చిలో సగం వేసాను అంతే. ఎక్కువ వేయలేదు. మళ్ళీ వాళ్ళకి మంట ఉంటది కదా అని చెప్పేసి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినట్టు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 3 స్పూన్లు దాకా వాటర్ 1:3 అనమాట. మంచిగా కుక్ అవుతుంది. ఈ వాటర్ అంతా కొంచెం కాగిన దాకా వెయిట్ చేసి దాంట్లో సాల్ట్ వేసేసి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది వేసేయాలన్నమాట. ఇది కొంచెం ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు బాగా కలుపుకోవాలి. ఏదన్నా విస్కర్ లాంటిది ఉన్నా సరే దాంతో కలిపేసుకోండి మంచిగా. లేదంటే వెంటనే ఉండలు కట్టేస్తదనమాట. మనకి బొంబాయి రవ్వలాగా కాదు. మనం రాగి పిండి వేస్తాం కదా! దానివల్ల ఇట్లా ఉండలు వస్తదనమాట. నేను తర్వాత ఇంకా విస్కర్ లాంటిది తీసుకొని దాంతో కలిపేసుకున్నాను. ఈజీగానే పోయినాయి ఆ ఉండలైతే. ఇంక మా పాప అయితే ఇక్కడి నుంచన్నా చూడాలి మరి ఎలా ఉంటుందో, ఏడుస్తుందో, నార్మల్ అయిపోతుందో. నార్మల్ అవ్వాలని అనుకుంటున్నాను నేను కూడా. నార్మల్ అయితే నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. మరీ రెగ్యులర్గా అంటే రోజు కాదు, అట్లీస్ట్ వారానికి ఒక 2-3 అన్నా పెడతానన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా, పిల్లలతో వీడియోస్ పెట్టడం, అలాగే అవి రెసిపీస్ చేసేటప్పుడు ఈ వంట చేయడమే ఇబ్బంది వాళ్ళతోటి. ఇంకా మళ్ళీ కెమెరా పెట్టుకొని చేయడం అంటే ఇంకా ఇబ్బందే అనమాట. సో నేను ట్రై చేస్తున్నాను చేయడానికి. సో మ్యాక్సిమం మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే, అసలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదనమాట. కామెంట్స్ చాలామంది అడుగుతున్నారు. దానికైతే నేను చాలా హ్యాపీ. అలాగే మీరు కొంచెం లైక్ చేసి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా కొంచెం వీళ్ళు చూస్తున్నారులే అని చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట. ఇంక ఈ ఉప్మా మనకు తెలిసిందే కదా, వేడి మీద ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, కొంచెం ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో నేను ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకున్నాను అనమాట. ఇది ఆరేలోపు ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మనకి పిల్లలకు పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు దీంట్లో యాడ్ చేసుకోవాలంటే క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టము. బట్ ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.